తమిళనాడు పాలిటిక్స్ ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు అంచనా గుర్తు వేయలేకపోతున్నారు. అసలు ఇంటికి మ్యాటర్ ఏంటంటే స్టేట్ వర్గాల నుంచి వస్తున్న రూమర్స్ ఏంటంటే దాదాపు 60 ఏళ్లగా బద్ద శత్రువులుగా ఉన్న డిఎంకే ఏడీఎంకే పార్టీలు ఒకటైతాయని అంటున్నారు. బట్ డిఎంకే లీడర్స్ వాళ్ళు చూసుకుంటే ఒక న్యూస్ ఛానల్ కి మేమేం కలవడం లేదు, టీవీకే పార్టీనే ఈసారి రూల్ చేయొచ్చు, నెక్స్ట్ 6 years వరకు మేము ఆ పార్టీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టమని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఇలా చెప్పినాను మనం నమ్మడానికి వీల్లేదు గాయస్. ఎందుకంటే ఇది పాలిటిక్స్ ఏ క్షణంలో ఎవరు ఏ వైపు మగ్గు చూపుతారు ఎవరికి తెలీదు. లిటరలీ చాలా ఎత్తుకు పై ఎత్తులే వేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు కలుస్తారంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు కలవరనే అనుకుంటున్నా. ఒకవేళ కలిస్తే అది విజయ్ తలపతి గారికి సెంటిమెంట్ గా వర్క్ అవుతుంది. వీళ్ళకి చూసుకుంటే చాలా పెద్ద దెబ్బ తీస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ప్రజల గురించి వాళ్ళకి అంతా తెలుసు. మరి మూర్ఖులైతే కాదని నేను అనుకుంటున్నా. 60 ఏళ్ళగా బద్ద శత్రువులు నువ్వా నేను అనుకుంటున్న వాళ్ళు ఒకరిని ఎదిరిలేక ఒకటైతే ఆ ఎదిటి వారికి హెల్ప్ అవుతుండే గానీ వీళ్ళిద్దరికి కాదు. వీళ్ళు పాలిటిక్స్ కోసం ఇంత దూరం వెళ్తారని ప్రజలకి వీళ్ళపై నమ్మకం పోతుంది. అండ్ ప్రెసెంట్ సర్క్యులేట్ అవుతున్న రూమర్ ఏంటంటే ఏడీఎంకే అండ్ డిఎంకే పార్టీలు ఒకటయ్యే నువ్వు ఒక 2.5 సంవత్సరం నేను ఒక 2.5 సంవత్సరం పాలిద్దామని డిస్కషన్ చేస్తున్నారని చాలా మంది అయితే చెప్తున్నారు. బట్ ఇదైతే పక్క జరగదు. బట్ ఒక్క విషయం అయితే చెప్పాలి, విజయ్ తలపతి గారికి అంత హై మెజారిటీ ఓట్స్ వచ్చినప్పటికే సీఎం అవ్వలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఎదురు దెబ్బలే వస్తున్నాయి. ఇది అపోజిషన్ పార్టీస్ చేస్తున్న కుట్ర ఏమో తెలియదు కానీ ఇదైతే నిజం గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన గవర్నర్ గారికి ఒక లెటర్ పంపారు కదా, దాన్ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేశారంట. అండ్ అంటే కాకుండా కరెక్ట్ గా 118 సీట్స్ ఉంటే గానీ మేము మిమ్మల్ని హలో చేయమని చెప్పారు. సో వీలైనంత త్వరగా విజయ్ తలపతి గారు చూసుకుంటే 118 సీట్స్ కైనా లేదంటే అంతకిన్నా ఎక్కువైనా లేదంటే రీపోలింగ్ జరుగుతుందంట. అండ్ అప్పుడు ఎవరు విన్ అవుతారో మనమైతే అస్సలు చెప్పలేం గైస్. అండ్ ప్రెసెంట్ చూసుకుంటే చిన్న పార్టీస్ గుర్తు విజయ్ తలపతి గారికి సపోర్ట్ చేయడం లేదు. సో ఇది గుర్తు చాలా పెద్ద దెబ్బ తీస్తుంది. సో ఇప్పుడే చెప్పలేం గైస్ విజయ్ తలపతి గారు సీఎం అవుతారా లేదా అనే విషయం. సో మేబీ ఏదైనా ఇంకా 2-3 రోజుల్లో మనకి తెలుస్తుంది. సో మీరు కింద కామెంట్ చేయండి గైస్, ఏమైనా రీపోలింగ్ జరిగితే విజయ్ తలపతి గారు గెలుస్తారా లేదన్న విషయం.